కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపైనిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకు ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు, ఆయన పరమేశ్వరుడు కదా, మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఏముంది? ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరీశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తాడు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే ఆ కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. అల్పాక్షరముల యందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు. అది మీరు మనసుతో దర్శనం చెయ్యాలంతే. పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో. కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపైనిడి పొంగారెడు పాలుదించుటకునయ్యేగంగా తద్బాలుండెక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం? అమ్మా, నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేళైపోతోందమ్మా, వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా? నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా? కూర్చోపెట్టి పాలిస్తున్నావా? సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావా? నాకు పాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోతావా? నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ, పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి. అది బాల్య చేష్టితము అంటారు. ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల. అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి, చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, తామర పువ్వుల్లాంటి కళ్ళు, ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి, ఎందుకని తన అమ్మని ఏం చేయలేడు, అందుకని కోపం శేషేన పూరయేత్, అందుకని కోపం. కళ్ళంబట నీళ్ళు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బద్దలైపోయింది. కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కింద కారిపోయి వెన్న ముద్దలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. వచ్చేస్తుంటే చూశాడు ఆయన. చూసి వెన్న ముద్దలన్నీ కిందకు వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దల్లో ఒక వెన్న ముద్దని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది. ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఇంత అల్లరా అని గుర్తొస్తుందని భయం. ఇప్పుడు ఏం చేశాడు? తనని తాను సమర్థించుకోవాలి. తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి. అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడు అవ్వలేదు. పెద్దవాడైతే దబాయింపు వస్తుంది. పిల్లాడు కదూ, ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి. అందుకని దదిమత్కుంభంబు పోగొట్టి ఆ కుండ బదలగొట్టేసి, వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై. నిజమైన ఏడుపు కాదది, దొంగేడుపు. దొంగేడుపని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చేది. పెద్దవాళ్ళకు వస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు. ఉత్తినే కళ్ళమ్మ నీళ్లు రావు, ఉత్తినే పెద్ద రాగం పెడుతుంటాడు. అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి. ఒకటి, అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా, అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధనం. ఏదో పాల సీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి, వాడికి తాగడం ఇష్టం లేదు, వాడు రాగం మొదలెడతాడు. వాడికి అప్పుడు తాగాలనుంది, వాడు రాగం మొదలెడతాడు. నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్లు మొదలు పెడతాడు. లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి. అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ. అందుకని ఏడుపు లేదు, నోటి మాటలు ఉన్నాయి.
అది చెప్పారా పోతన గారు? నువ్వు అనుభవించాలి మనసు చేత.